అనగనగా రామాపురం అనే గ్రామం. ఆ గ్రామం ఎంతో అందంగా ఆనందంగా ఉండేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆ గ్రామంలో భూకంపం సంభవించింది. ఇళ్లన్నీ కూలిపోవడంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్లిపోయారు. కొద్ది రోజులకి రామాపురం ఖాళీగా మారిపోయింది. ఖాళీగా ఉన్న రామాపురాన్ని చూసి కొన్ని ఎలుకలు అక్కడికి వచ్చాయి. అక్కడికి వచ్చిన ఎలుకలు ఇక్కడ మనం స్వేచ్ఛగా బతకొచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయి చాలా ఆనందించాయి. అలా ఆనందిస్తున్న ఎలుకలు వాళ్ల రాజాజ్ఞతో పండగ జరుపుకున్నాయి. మనుషులు పెడత లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎలుకలన్నీ రామాపురంలో సుఖంగా జీవించసాగాయి. కొన్నాళ్లకు ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు వంకలు ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులు దాహంతో విలవల్లాడుతూ బాధపడ్డాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు రామాపురంలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు దురదృష్టవశాత్తు వాటి కాళ్ల కింద పడి నలిగిపోయాయి. అది చూసిన ఎలుకల రాజు ఏనుగుల దగ్గరికి వెళ్లి, మీరు నిజంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా ఆప్తులు మిత్రులు మీ కాళ్ళ కింద పడి నలిగిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు మాలో ఇంకెందరూ నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి. మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతామని చెప్పింది. మేము తప్పకుండా వేరే మార్గంలో అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏం సహాయం ఆశించవు అన్నాయి. ఏనుగులు అన్నమాట ప్రకారం వేరే మార్గంగా అడవికి చేరుకున్నాయి. కొన్ని రోజుల తరువాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. ఏనుగులు ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయాయి. మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో తోచలేదు. ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. ఎలుకల రాజా, మా ఏనుగుల రాజు మీకు ఒక సందేశం పంపారు. అదేమిటంటే మా ఏనుగులను ఒక వేటగాడు వలలో బంధించాడు. వాటిని మీరే రక్షించాలి అని మా రాజు చెప్పమన్నారు. వేలాది ఎలుకలు అడవికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను చూశాయి. ఆ వేలాది ఎలుకలు ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్లతో కొరికి ఆ ఏనుగుల విడుదలకు సహాయం చేశాయి. వల నుండి బయటకు వచ్చిన ఏనుగులు ఆనందంతో హర్షధ్వానాలు చేశాయి. అవి తొండం ఎత్తి ఎలుకలతో సరదాగా వాటి ఆనందాన్ని పంచుకున్నాయి. అప్పుడు ఏనుగులు ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని తెలుసుకున్నాయి. ఈ కథలోని నీతి, ఎంత చిన్నవారినైనా తక్కువ చూపు, వారి సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.